పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఏఐపై పెట్టుబడులు నష్టమేనా? ఇంటర్నెట్ వచ్చిన తొలి దశలో ఇలాగే. ఏఐ ఎప్పుడైనా పేలిపోయే బుడగ మాత్రమేనా? ఐటీ రంగమే కాదు, ప్రపంచమంతా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ జపం చేస్తుంది. ఏఐ ఆధారిత కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. అందులో ప్రవేశం ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలను స్పష్టం చేస్తున్నాయి. కృత్రిమ మేధ అనే ఏఐ వల్ల అనేక రంగాల్లో వందలాది ఉద్యోగాలు ఎగిరిపోతున్నాయని కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 1,00,000 ఉద్యోగాలు పోయాయని అంటున్నారు. కానీ ఇది పాక్షిక వాస్తవం మాత్రమేనని, కృత్రిమ మేధ ప్రస్తుతానికి గాలిబుడగ మాత్రమేనని సాక్షాత్తు ఓపెన్ ఏఐ వ్యవస్థాపక సీఈఓ సామ్ ఆల్ట్మన్ స్పష్టం చేశారు. ఆయన ఒక్కడే కాదు, పలువురు నిపుణులది అదే మాట. కార్పొరేట్ కంపెనీలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బంగారు బాతుగుడ్డు అనే భ్రమలో ఉన్నారని, కానీ వాస్తవాన్ని పరిశీలిస్తే 95% ఏఐ ఆధారిత సంస్థలు విఫలమై నష్టాలు మిగిల్చాయని చెప్పుకొచ్చారు. కేవలం 5% ప్రాజెక్టులు మాత్రమే ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్నాయంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వాస్తవాల చుట్టూ అల్లుకున్న గాలిబుడగ మాత్రమేనని, అది రోజురోజుకు పెద్దదవుతుంది, అది ఏ క్షణమైనా పేలిపోవచ్చని ఆల్ట్మన్ హెచ్చరించారు. ఇంటర్నెట్ వచ్చిన తొలినాళ్లలో 2000 సంవత్సరంలో ఇంటర్నెట్ ఆధారంగా అత్యుత్సాహంతో ఏర్పాటైన కొన్ని కంపెనీలు కొద్ది కాలానికే అడ్రస్ లేకుండా పోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. pet.com, Web1 లాంటి సంస్థలు సరైన ప్రణాళిక లేక పరిపక్వత లేని ఉత్పత్తులతో మార్కెట్లోకి వచ్చి స్వల్పకాలంలోనే దెబ్బతిన్నాయని వివరించారు. వీటి ప్రభావంతోనే 2000 నుంచి 2022 మధ్య కాలంలో అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ నాస్డాక్ కుప్పకూలి 80% మేరకు నష్టపోయింది. అదే రీతిలో ప్రస్తుతం కృత్రిమ మేధను నమ్ముకొని సరైన ప్రణాళిక లేకుండా ఏర్పడుతున్న కంపెనీలు కూడా ఇలాగే కనుమరుగైపోవచ్చు. అయితే తర్వాత కాలంలో ఇంటర్నెట్ ప్రపంచాన్ని నడిపించే స్థితికి ఎదిగినట్లే ఏఐ కూడా భవిష్యత్తులో ఎంతో ముందంజ వేయవచ్చు. మానవ జీవితాలను సమూలంగా మార్చేసే అవకాశం కూడా ఉందని ఆల్ట్మన్ చెప్పారు. కానీ ఏఐ తొలి దశలోనే దానిపై వేల కోట్లు పెట్టుబడి పెడుతున్న కంపెనీలు మాత్రం గొప్ప ఫలితాలు సాధించకపోవచ్చనేది ఆయన విశ్లేషణ. ఏఐ మీద పెట్టుబడి పెట్టిన కంపెనీలు ప్రస్తుతం నష్టాల పాలవుతుండడం కూడా వాస్తవం. ఒక ఏఐ వెర్షన్తో పని ప్రారంభిస్తే ఆ వెంటనే మరో కొత్త వెర్షన్ వస్తుంది. దీనివల్ల కృత్రిమ మీద వాడుతున్న కంపెనీలు సందిగ్ధంలో పడుతున్నాయి. పాత వెర్షన్తో సగం పని చేసిన తర్వాత కొత్త వెర్షన్కు మారడం కష్టమవుతుంది. అంతవరకు చేసిన పని, పెట్టిన పెట్టుబడి వృధా అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల పరిస్థితి కుదురుకునే వరకు ఏఐ ఎప్పుడైనా పేలిపోయే బుడగ మాత్రమేనని ఆల్ట్మన్ వంటి టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.